అందరికీ ప్రైజ్లు. మొదటిసారి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియో చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ వాక్యంలో ప్రభా, ఈ వీడియో ద్వారా ప్రభా, మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా, వారికి ఏ విషయాలు నేను మాట్లాడాలో వాళ్ళకి బయలుపరచమని ప్రభా, వారిని దీవించండి, ఆస్వాదించండి. యేసు నామంలో ప్రభా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అనేక వ్యక్తులు, చాలామంది పరిశుద్ధాత్మ కృపావరాలకి వెంబడిస్తారు, అది వారు పాటిస్తారు. కానీ అనేక దైవజనులు, అనేక వ్యక్తులు, అనేక మంది కూడా ఆ వరాలను పొందుకుంటారు, కానీ వారిలో ఆత్మఫలాలు అనేవి ఉండవు. అందరూ ఆస్వాదించాలి, దీవించాలి అని వాళ్ళు అనేక మందిని వారి ద్వారా జరుగుతాయని వారి సూచక క్రియల ద్వారా వారు నమ్ముతారు. కానీ ఏ దైవజనులు, ఏ వ్యక్తి, ఏ క్రైస్తవుల్లో కూడా ఈ ఆత్మఫలాలు అనేది ఉండదు. ఈరోజు నేను బోధించడం ఏమంటే ఆత్మఫలాలు 9. అందులో మొదటి ఫలం ఏమనగా ప్రేమ. ఈ చెప్పే ముందర ఇప్పుడు ఒక చెట్టు, ఒక విత్తనం ఉంది. ఆ విత్తనము మనం భూమిలో పండించినప్పుడు మొదటగా వేర్లు ఉంటాయి. ఆ వేర్ల ద్వారా చెట్టులాగా అది మనం చూడగలుగుతాం. ఆ చెట్టును మనం రోజు అనేక ఎరువులు, నీరు పోసిన తర్వాత అది పెద్దదై ఫలాలు ఇస్తాయి. కానీ ఆ ఫలాలు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి అని మనం తెలుసుకుంటాం. కానీ ఆ చెట్టులో ఆ ఫలాలను బట్టి ఆ వ్యక్తి ఆ చెట్టు ఎటువంటిది, చెడ్డదా మంచిదా అని చెప్పగలం. కానీ ఈ మనిషి గుణాల్లో కూడా ఈ ఫలాలు లేకుంటే మనం ఏం చేయలేమన్నమాట. కాబట్టి మనము ఈరోజు మొదటి ఫలం ఏమనగా ప్రేమ అనేది మనం చూడగలుగుతాం. మొదటి ప్రేమ అనేది 4 విషయాలు తెలియపరుస్తుంది. అనేక ప్రేమలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ మనం ఒకసారి చూద్దాం. మొదటిది కుటుంబ ప్రేమ, 2 స్నేహితుల మధ్య ప్రేమ, 3 భార్యాభర్తల మధ్య ప్రేమ, 4 దేవుని ప్రేమ అంటే లేక దైవిక ప్రేమ అని కూడా పిలవచ్చు. మనం కుటుంబ ప్రేమని గ్రీక్ భాషలో మనం స్టోర్జ్ అని పిలుస్తాం, STORGE స్టోర్జ్. స్నేహితుల మధ్య ప్రేమని ఫిలియో అని పిలుస్తాం. భార్యాభర్తల ప్రేమని EROS అని పిలుస్తాం. మనం దైవిక ప్రేమ అంటే మనం అగాపే ప్రేమ అంటే మనం అన్కండిషనల్ లవ్ అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే 1 యోహాను 4:8 అధ్యాయంలో ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి అని అంటే అది అనేక వ్యక్తులు మనం పలానా వ్యక్తి ఇలాంటి వాడు, అలాంటి వాడు చెప్పలేము. కానీ దేవునికి ఒక్కటే నామం, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేకుంటే దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించలేకపోతే మనుషుల్ని ప్రేమించలేరు. మనుషుల్ని ప్రేమించకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించలేడు. ఇది మనం ఈ వాక్యంలో చూడవచ్చు. అలాగే 1 యోహాను 2:15-16లో చూడగలుగుతాం. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. మనము మన ఆదికాండంలో చూస్తే ఆయన రూపంలో, ఆయన గుణగుణాల ద్వారా మనను పుట్టించి ఒక నరుని సృజించి జీవాత్మను ఆయన మనకి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను అంటే అప్పుడు మనము ఒక శరీరము, ఒక జీవము, ఒక ఆత్మ అని మనం చూడగలుగుతాం. కానీ దేవుని రూపించబడిన కూడా మనం అనేక లోకపరంగా బ్రతుకుతాం, లోకపరంగా జీవిస్తాం. అందుకే దేవుడు చెప్తాడు ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఆయన మనం చదివాం కదా, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కాబట్టి మనం దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నప్పుడు అలా మనం లోకంలో ఉన్న వాటిని ఎందుకు ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల
తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన విశ్వాసి లోకమును ప్రేమిస్తే ఆ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదన్నమాట. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాయ ఆశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. లోకంలో ఉన్నవన్నీ కూడా శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం. శరీర ఆశ అంటే మన శరీర ఇచ్చలు, శరీర క్రియలు, కామ కామ కామకత్వము, అనేక విషయాలు మనం చెప్పగలుగుతాం. అలాగే నేత్ర ఆశ. నేత్ర ఆశ కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఒక విధానంగా ఒక పాపాత్ముడుగా చూస్తే అవి కూడా మనం పాపులలాగానే మనం పిలువబడతాం. జీవపు డంబం తండ్రి వలన ఇవి 3 దేవుని వలన పుట్టినవి కావు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఇప్పుడు జీవపు డంబం అంటే కూడా ధనాశ, నరహత్య, అనేక వ్యభిచారించడం, దొంగిలింపడం, అనేక విషయాలు మనం చెప్పగలుగుతాం. ఇంకో వచనం చూద్దాం. మత్తయి 22వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే మొదటి ఆజ్ఞ. మనం ఈ వాక్యంలో చూస్తే ఆయన ప్రేమను గూర్చి 2 ఆజ్ఞలు ఇస్తున్నాడు. మొదటి ఆజ్ఞ ఏమంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో మొదటగా ఆయన హృదయాన్ని చెప్పాడనమాట. హృదయం అన్నిటికంటే, మనం వాక్యం బైబిల్ చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని దేవుడు చెప్తాడు అనమాట. పూర్ణ హృదయం అంటే హృదయంలో ఏ ఆలోచనలు ఉంటే అదే మనము నోటి ద్వారా మాట్లాడగలుగుతాం. హృదయంలో అనేక ఆలోచనలు, దొంగతనము, నరహత్య, అనేక హృదయంలో కలహాలు, గొడవలు అన్నీ హృదయంలో నుంచే పుట్టినవి అన్నమాట. అందుకే దేవుడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత పూర్ణ ఆత్మతో ఆయన రూపంలో సృజించాడు. ఆయన రూపంలో సృజించి జీవాత్మను ఆయన ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. అలాగే పూర్ణ మనసుతో. మనసు అంటే మనం ఇప్పుడున్న మనసు నెక్స్ట్ సెకండ్లో మారిపోతుంది. ఇప్పుడున్న వ్యక్తి ప్రేమిస్తామని అంటే నెక్స్ట్ వితిన్ సెకండ్లో మన మనసు మారిపోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ చూద్దాం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ఇది రెండవ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ఈ లోకంలో ఇప్పుడు ప్రజెంట్ బయట చూస్తే, లోకం పరంగా చూస్తే ఎవరిని ప్రేమించట్లేదండి. ఏదో తాత్కాలికంగా ప్రేమిస్తున్నారు. వారి అవసరాల కొరకు ప్రేమిస్తున్నారు. వారి వల్ల ఏదో అవసరం ఉంది, అది ఏదైనా కావచ్చు. డబ్బు విషయమా, లేకుంటే వారి జాబ్ ఉన్న స్థితిని బట్టి ప్రేమిస్తారు, లేకుంటే వారి ఏదో బ్యాక్గ్రౌండ్ బట్టి ప్రేమిస్తారు. కానీ దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపాలి అంటే, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్, ఒక అకేషన్ ఏమైనా వెళ్తే మనం ఎంత డ్రెస్అప్ అంటే మనం అనేక స్టైల్గా, ఆ విధంగా ఈ విధంగా ఇతరులకు ఈ విధంగా కనిపించాలి అని మనం ఉంటాం. నిన్ను వలె అలాగా కనిపించాలి. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని, నీ శరీరాన్ని, నీ దేహాన్ని ఎలా ప్రేమిస్తావో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది అనేక డబ్బు ఇస్తే రాదండి. కానీ దేవుని మనం ప్రేమిస్తేనే ఈ గుణాలు మనం చూడగలుగుతాం. ఇది రెండవ ఆజ్ఞ. అలాగే మన కుటుంబ ప్రేమ, కుటుంబాల్లో అనేక కలహాలు, అనేక ప్రేమలు ఉన్నాయి. అత్తమామల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అత్త కోడలు ప్రేమ, మామ అల్లుడు ప్రేమ, అనేక ప్రేమలు ఉన్నాయి. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కావు. అలాగే స్నేహితుల మధ్య కూడా, స్నేహితులు వాళ్ళ అవసరం బట్టే మాట్లాడతారు. ఏదో ఒక అవసరం ఉంటేనే వాళ్ళు మనకి మాట్లాడతారు. ఏదో అవసరం అయిపోయాక వాళ్ళు దూర పెట్టేస్తారు. ఇది స్నేహితుల మధ్య ప్రేమ. కానీ మన మధ్యనే ఉంటారు వాళ్ళు, కానీ మనల్ని అణిచివేయాలని చూస్తారు. అలాగే భార్యాభర్తల ప్రేమ కూడా, భార్యాభర్తల ప్రేమ అది కూడా శాశ్వతమైన కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. ఓన్లీ దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది.
ఆయన దేవుని ప్రేమ మనం చూడొచ్చు. మనం బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. లేవికాండం 19:18 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది మనం బైబిల్‌లో చూడగలం. దేవుని ప్రేమ గురించి నేను చెప్తున్నాను. కీర్తన 145:20 యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. యిర్మీయా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మత్తయి మీ శత్రువులను ప్రేమించుడి. యోహాను 13:34 నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరును ప్రేమింపవలెను. ఈ ఆజ్ఞలు, ఈ దైవ వాక్యములు అనేక విషయాలు ప్రేమ గురించి చెప్తున్నాయి. కానీ మనం ఒక విశ్వాస జీవితంలో ఇవన్నీ మనము చూపించలేకపోతున్నాం ఇతరులకు. కానీ మనం క్రైస్తవ జీవితంలో మనం బాప్తిసం పొందుతాం, రక్షణ పొందుతాం. కానీ మనం అలాగే లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఈ ఆత్మఫలంలో మొదటి ఫలం ఏమనగా ప్రేమ. ఈ ప్రేమ గురించి మీరు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. అలాగే మనం రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఫలములు, అనేక విషయాలు, అనేక మర్మాలు, అనేక సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మనం దేవుడు ప్రేమ స్వరూపి. అలాగే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడండి, మనం వర్ణించలేం. దేవుని మాత్రమే శాశ్వతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్, వర్ణింపలేని. కాబట్టి ఒకసారి మనం గుర్తించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, నీకే వందనాలు ప్రభువా. తండ్రి ప్రభువా, ఈ మొదటి ఫలం ద్వారా ప్రభువా మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం. తండ్రి ప్రభువా, ఈ వాక్యం ద్వారా అనేక మందిని చేరుకునే లాగున ప్రభా మీరే వారిని దర్శించండి ప్రభా. వారిని ముట్టండి ప్రభా, వారిని తాకండి ప్రభా. తండ్రి ప్రభా వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించండి ప్రభా. మా హృదయాన్ని ప్రభా మరల ప్రభా నీ యొద్దకు తెస్తున్నాం. తండ్రి ప్రభా మా హృదయాన్ని మీరే భద్రపరచండి ప్రభా. మా హృదయాన్ని ప్రభా మీరే ప్రేమతో నింపండి ప్రభా. నీ కృపావరాలతో, ఆత్మీయ వరాలతో మమ్మల్ని నింపమని ప్రభా అడుగుతున్నాం. తండ్రి ప్రభా నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ప్రభా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.